హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్గా అయితే డిఆర్డిఓ మన డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ నుంచి వెళ్ళి మనకు నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. మన అప్రెంటిస్ గురించి అనేది నోటిఫికేషన్ వచ్చింది. మన మొత్తం 38 అప్రెంటిస్ పోస్టులు అనేది రిలీజ్ చేయడం జరిగింది. మన ఆన్లైన్ ఈ సైట్ నుంచి వెళ్ళి అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. దాని డీటెయిల్స్ మనం చూసుకుంటే ఒకసారి మన అప్లికేషన్ డేట్లు గమనిస్తే ఏప్రిల్ 1 తారీఖు అనేది మన అప్లికేషన్ స్టార్ట్ అయింది. మన లాస్ట్ డేట్ చూసుకుంటే ఏప్రిల్ 30 వరకు ఉంది. దాని ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే ఎడ్యుకేషన్ చూసుకుంటే ఐటీఐ కంప్లీట్ చేసిన వారు మరియు డిప్లొమా కంప్లీట్ చేసిన వారు, డిగ్రీ కంప్లీట్ చేసిన వారు ఎవరైనా దీనికి ఎలిజిబుల్ అండి. దాని యొక్క మన అప్రెంటిస్ టైంలో మనకు 9,600 నుంచి వెళ్ళి 12,300 వరకు స్టే ఫండ్ మంత్లీ అనేది ఇవ్వడం జరుగుతుంది. మన వేకెన్సీ చూసుకుంటే డిప్లొమా అప్రెంటిస్ చేసిన వాళ్ళకు 9 పోస్టులు, అదేవిధంగా ఐటీఐ కంప్లీట్ చేసి వాళ్ళ గురించి 4 పోస్టులు, అదేవిధంగా గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసుకున్న వారికి 25 పోస్టులు అనేవి ఉండడం జరిగింది. మొత్తం 38 పోస్టులు అనేది ఇవ్వడం జరిగింది. అప్రెంటిస్ చేస్తున్న టైంలో మనకి ఇచ్చే స్టే ఫండ్ చూసుకుంటే డిప్లొమా కంప్లీట్ చేసుకున్న వారికి 10,900 కన్నా ఎక్కువ వస్తుంది. ఐటీఐ చేసిన వారికి 9,600 పర్ మంత్లీ, గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసుకున్న వారికి 12,300 అనేది వస్తుంది. నేను సెలక్షన్ ప్రాసెస్ డాక్యుమెంట్ మన ఎట్లాంటి అప్లికేషన్ చేసి వదిలేయాలి, మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత డాక్యుమెంట్ తీసుకొని సెలెక్ట్ అయిన వారికి మన కాల్ లెటర్ అనేది రావడం జరుగుతుంది.